ప్రభు నామానికి మహిమ కలుగుగాక. వచ్చిన మీ అందరికీ విశేషంగా ఈ 3 దినాల ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఇక్కడ సంఘాలు కుటుంబాల క్షేమం కొరకు ఏర్పాటు చేసిన పెద్దలు వారితో సహకరిస్తారు. పెద్దలు ప్రభు పిల్లలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆగస్టు నెల 4 వారాలు, సెప్టెంబర్ నెల 4 వారాలు కూడా ఆయా స్థలాల్లో ప్రయాణాలు పరిచర్య కొంత భారంగా ఉన్నది. అయినా ప్రభు కనికరించి ఈ మధ్యకు సకాలంగా రావడానికి నాకు సహాయం చేశారు. పోషగాచి గారిని ప్రభు సకాలంగా తెచ్చినందుకై ప్రభు స్తోత్రములు. జస్వంత్ అందించిన సందేశం నేను రాలేకపోయాను, క్షమించండి. వర్తమానం యొక్క సారాంశాన్ని తెలుసుకోగలిగాను. ఈ ఉదయకాలం మనం పాత నిబంధనలో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. అది సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం మొదటి 9 వచనాలు నేనే చదువుతున్నాను. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 24 1-9. 24వ అధ్యాయం సంఖ్యాకాండం, తెలుగులో 122వ పేజ్. 132వ పేజ్. నాకు సందేహం పడింది, చూస్తే 122 కనబడతారు. ఇది నా లోపం, మీ లోపం కాదు. అట్రాక్ట్ పెరిగింది. తగిన కాలంలో దాన్ని సర్జరీ చేయించాలి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 24 కరెక్ట్ కదా. మొదటి 9 వచనాలు చదువు. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని ఇలా తెలుసుకున్నట్లు అతడు మునుపటి వలె శకునములను సూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును తిప్పుకున్నాడు. బిలాము కనులెత్తి ఇశ్రాయేలీయులు తమ గోత్రంలో చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ తన మీదికి వచ్చింది కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లానే దైవ కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కనులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందాను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలం ఎంతో రమ్యమైనది. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమందలి కోటల వలెను, గోవా నాటిన అగరు చెట్ల వలెను, నేల యొద్ద ఉన్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెంల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించు. అతని రాజు అగవు కంటే గొప్పవాడను, అతని రాజ్యము అధికమైనది. దేవుడు ఎగుప్తుల నుండి అతన్ని రప్పించాడు. ఉరుపోతు వేగం వంటి వేగము అతనికి కాదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించు, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలెను, ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనేను. అతనిని లేపువాడు ఎవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నేను శపించువాడు శపింపబడును. చదువుబడిన చిన్న వాక్య భాగాన్ని ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరువచ్చిన మన ఒక్కొక్కరి ఆత్మల క్షేమార్థమై ప్రభువే మన కొరకు జీవించునుగాక. ప్రభునందున్న ప్రియమైన సహోదరులారా, సాధారణంగా ఇన్ని సంవత్సరాల్లో ఏదైనా ఒక అంశాన్ని ప్రారంభించి దాన్ని ఆ సభలలో లేక ఆ కాన్ఫరెన్స్ సమయంలో వివరించడం మీరు రెడీగా ఉన్నారు. అయితే ఈ 3 దినాల్లో నాకున్న అవకాశాల్లో
వేరు వేరు వాక్య భాగాలు మన కుటుంబ జీవితాలకు సహాయకరంగా మీ మధ్య వినాలని, మీ మధ్య వివరించాలని నేను ప్రార్థిస్తూ ఆలోచిస్తున్నాను. ఈ మొదటి వర్తమానంలో నేను అందించిన మొదటి వర్తమానంలో సంఖ్యాకాండం నుండి 24వ అధ్యాయం మనం మొదటి 9 వచనాలు చదువుకున్నాం. వీటిలో 3 నుండి 9 వరకు ఉన్న వచనాలే బిలాము పలికిన మాటలు. బిలాము నోట యెహోవా మాట. 4 ప్రవచనాలు ఆయన అందించాడు. సంఖ్యాకాండం 22 ప్రారంభించి బిలామును గూర్చి, అతని మనస్సు, అతని జీవితంలో ఉన్న విపరీతమైన నడవడి, ఇవన్నీ పరిశుద్ధాత్మ మనకు భద్రపరిచారు. 2 సార్లు ఇంతకుముందు ఆయన ప్రవచనాలు చెప్పాడు. 23వ అధ్యాయం 7 నుండి ఒక ప్రవచనం, అలాగే 23వ అధ్యాయంలోనే 2వది కూడా 18 నుండి 2 ప్రవచనాలు చెప్పాడు. ఇది 3వ ప్రవచనం. ఆ 2 ప్రవచనాలు ఆయన చెప్పినప్పుడు అన్యుల వల్లే శకునాలు చూసి ఆయన ప్రవచనం పలికాడు. కానీ భక్తిహీనుడైన బోధకుడు బిలాము భక్తి బరులోని తలంచవద్దు. అతడు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి చాలా చక్కని మాటలు చెప్పాడు. దానికి కారణం ప్రభు తన నోట శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. బిలాము ఎందుకు వెళ్ళాడు? ఇశ్రాయేలు ప్రజలు దీవించడానికి కాదు, కావాలని శపించడానికే రప్పించాడు ఆ రాజు. శపించడానికే ఇష్టపడి వెళ్ళాడు ఈ బోధకుడు. అతడు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నట్టుగా ఈ 24వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రంలో చుట్టూ దిగి ఉండట చూడగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చాను అని. దేవుని ఆత్మ వాస్తవానికి ఆత్మ సంబంధులను నడిపించేవాడు, ఆత్మీయమైన వర్తమానాలు ప్రకటించడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ ఇది ఒక మినహాయింపు సందర్భం. వెళ్ళిన బోధకుడు సోదగాడే, బైబిల్లో చెప్పాడు, నేను చెప్పిన మాట కాదు. ఆ భక్తిహీనుడు, ఆ సోదగాడు దేవుని ప్రజల్లో అబ్రహాము సంతానం ఆశీర్వదింపబడిన వారు కనుక వారిని చెప్పించడానికి నీవెంత సొమ్మిచ్చినా నేను రాను అని చెప్పిన వాడు ఆ మాటకు నిలబడకుండా అతడు దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని ప్రేమించి వెళ్ళాడు. ఈ మాట పేతురు రాస్తున్నాడు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు తేటగా మనం చదువుతున్నాం. ఆనాడు గాని ఈనాడు గాని ధనాపేక్షతో సేవ చేసేవారు, ధనాపేక్షతో వడబడేవారు ఉన్నారు. కానీ మనం ధనాపేక్షకు దూరంగా ఉండాలి, సరత్వానికి దూరంగా ఉండాలి, విగ్రహారాధనకు దూరంగా ఉండాలి, ధనాపేక్షకు దూరంగా ఉండాలి. వేటికి దూరంగా ఉండాలో దేవుని వాక్యం చెప్తున్నది. మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవడం ముఖ్యం. మన కార్యక్రమాలు కాదు. మన కార్యక్రమాలు ప్రజలు చూస్తారు, కానీ మన హృదయాన్ని చూసేవాడు మన ప్రభు. మన హృదయాన్ని ఎదిగిన వాడు ఆయన దృష్టిలో ఆయనకి ఇష్టలుగా జీవించడానికే మనం నేర్చుకోవాలి. దైవ భయం అనేది నిజంగా మన ఒక్కొక్కరిలో ఉంటే మనం అలా చేస్తాం. వేషధారణ వల్ల మనం ఉపయోగం పొందలేము, మనకేమేలు రాదు. ఇక్కడ ఎందుకు ప్రభు అలా చేశాడు, అతన్ని వాడుకున్నాడంటే అతన్ని బట్టి కాదు. అతని హృదయం సరిగా లేదు, అతని మనసు సరిగా లేదు, అతని మార్గం సరిగా లేదు. కానీ అతని నోట ప్రభు ఒక మాట ఉంచాడని చెప్పి, నీ మాట కాదు నా మాట చెప్పాలి. నీవే ఉద్దేశంతో వెళ్ళినా, ఏ కోరిక నీ మనసులో ఉన్నా, నేను నీ నోట ఉంచే మాట తప్ప ఎక్కువ తప్పులు నీవే మాట్లాడకూడదని చెప్పి
అందువల్ల బిలాము ప్రభువు చేతిలో ఆ సార్వభౌమ అధికారం ఉంటుంది. దానిలో ఆయన అదుపు చేయబడి ఆత్మ ద్వారా పలుకబడాల్సిన మాటలు మాత్రమే పలికిపెట్టినాడు. ఈ 3 ఉపమానాలు ఆయన చెప్పాడు. ఆ పిలిపించిన బాలను ఇష్టపడలేదు, కష్టపడ్డాడు. నేను ఎందుకు పిలిపించాను? చెప్పించమని పిలిపిస్తే నువ్వు పూర్తిగా దీవించావు. నువ్వు చెప్పించవద్దు, దీవించవద్దు, నీ దారిని పో. అప్పుడు కూడా ఇలా ఏం చేశాడంటే, నీవు చెప్పమన్నా చెప్పమనకపోయినా చెప్పే వెళ్తానన్నా. బోధకులు ఆత్మీయులు అంటే ఎలా ఉండాలి? మనుషులకు సంతోషాన్ని కలిగించడానికి వారు చెప్పినట్టు చేసేవాళ్ళు, వాళ్ళ ప్రభు చేత వాడబడే వాళ్ళు కాదు. దేవుని సేవ, దేవుని వాక్య పరిచర్య అంటే చిన్నది కాదు. అది చాలా తీవ్రమైన విషయం. అది యెహోవా పెట్టే భారం. మనుషుల వైపు చూడకుండా, వారి ముఖాలు లక్ష్య పెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా వర్తమానం మనం ప్రకటించాలి. చాలాసార్లు మనం వాక్యం ప్రకటిస్తే మనకి మెప్పు రాదు, మనకి అక్కర్లేదు. మనం మెప్పు కోరుకోకూడదు. ప్రభువుకు మహిమ కలగాలి, ప్రజలకు క్షేమం కలగాలని మనం ఆలోచన చేయాలి. ఇతడు 4వ ఉపమానం అతడు ఇష్టపడకపోయినా చివరి దినాల్లో ప్రభువు ఎలా వస్తాడో, యాకోబులో నుండి నక్షత్రముగా ఆయన ఎలా ఉదయించబోతున్నాడు, ఇశ్రాయేలులో నుండి రాజదండముగా ఆయన లేచి 1000 ఏళ్ళు తర్వాత నిరంతరం ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన ఎలా పరిపాలించబోతున్నాడు ఆ ఉపమానం చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. పిలిపించిన జనాంగానికి కలిగే నష్టము, నాశనం, ప్రభు చేతిలో నుండి వచ్చే తీర్పు కూడా ఆయన ప్రకటించి వెళ్ళారు. ఈనాడు మనము బిలాము వంటి బోధకులుగా ఉండకూడదు, కానీ బిలాము ఇశ్రాయేలు ప్రజలను గురించి చెప్పినటువంటి ఆ చక్కని మాటలు ఈ 3వ ఉపమానంలో, ఉపమానాలు అన్న parables of Balaam and the prophecies of Balaam, 4 ఉపమానాలు లేక 4 ప్రవచనాలు ఇలా చెప్పాడు. సంఘాలు వీటిని ధ్యానించి 4 వర్తమానాలుగా సంఘానికి అందించడం సంఘాలకు క్షేమకరం. కొన్ని స్థలాల్లో ప్రభు కృప చేత నేను అలా చేయడానికి ప్రభు సహాయం చేశాను. రండి 24వ అధ్యాయానికి. ఇప్పుడు ఒకరు చదవండి, తేటగా చదవగలవారు. మొదటి వచనం నుండి చదవండి, చిన్నగా జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని బిలాము తెలుసుకున్నప్పుడు, అంటే ఆ మొదటి 2 సార్లు చేసినట్టు శకునములను చూచుటకు వెళ్ళలేదు. వెళ్ళక అరణ్యం వైపు తన ముఖము తిప్పుకున్నాడు. అయినా 23వ అధ్యాయం చివరిలో బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న 7 శిఖరములకు బిలాము తోడుకొని వెళ్ళాడు. అక్కడ 7 బలిపీఠాలు కట్టమని బిలాము త్వరగా 7 కోడెలు 7 పొట్టేళ్లు సిద్ధపరచి బాలాకు బిలాము చెప్పినట్లుగానే చేశాడు అని చెప్పి. కానీ ఇక్కడ బిలాము అందించే మాటలు బాలాకు చెప్పిన మాటలు కాదు, బాలాకు వినగోరిన మాటలు కూడా కాదు. ప్రభు అతను నోట ఉంచిన మాట ఆయన ప్రకటిస్తున్నాడు. దాని వెనుక ఉన్న సందర్భం చెప్పాడు. అది ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. 2వ వచనం చదవండి. కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని నీళ్ళకి వచ్చాను అన్నది. ఇది మన ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లో మన కుటుంబాలన్నిటికీ ఒక అత్యవసరమైన సందేశం. విన్నారా? మన కుటుంబాలు ఎలా దిగి ఉండాలి, ఎలా ఉండాలి, అక్కడ ఇశ్రాయేలు కుటుంబాల గురించి చూచి ఆయన మాట్లాడుతున్నాడు. వారు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట, క్రమంగా ప్రభువు నియమించిన క్రమం ప్రకారం వారు గుడారాలు వేస్తున్నారు. లక్షలాది ఇశ్రాయేలీయులు, దాదాపు 20 లక్షల మంది రామశేషు నుండి బయలుదేరి బయటకు వచ్చారు.
నిర్గమకాండం 12లోనే అరణ్యంలో వారు ఎలా ఉండాలో ప్రభు చెప్పలేదు. కానీ సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో వారు ఎలా దిగి ఉండాలో ఆయన వారికి చాలా స్పష్టమైన పట్టాన్ని వారికి ఇచ్చారు. వారు ఎవరి ఇష్ట ప్రకారం వారు కాకుండా తూర్పు వైపున, పడమటి వైపున, ఉత్తర వైపున, దక్షిణ వైపున 4 దిక్కుల 4 పాలెములుగా, యోధా పాలెం తూర్పు వైపున, దానికి ఎదురుగా ఇశ్రాయేలు పాలెం, ఉత్తరాన దాను పాలెం, కింద దక్షిణాన రూబేను పాలెం ఉండాలని చెప్పారు. యోధా ఇశ్శాఖారు జబూలూను చెప్పాడు, రూబేను షిమ్యోను గాదు చెప్పాడు దక్షిణాన, తర్వాత ఎఫ్రాయిము మనష్షే బెన్యామీను చెప్పాడు పడమటి వైపున, ఉత్తరాన దాను ఆషేరు నఫ్తాలి. బైబిల్ చదివేటప్పుడు మనకు తెలిసిన విషయం 12 గోత్రాలు 4 పాలెములుగా 4 దిక్కుల ఉండాలని మోషే కాదు నియమించింది. మోషే అహరోను నాయకులుగా ఉన్నారు, కానీ ఎవరు ఎక్కడ ఉండాలో నియమించిన వాడెవరు? దేవుడే. ఇప్పుడు మనం కూడా సంఘంలో నువ్వు ఎక్కడ ఉండాలో మన స్థానాలు ఎవరు నియమించేది? కొరింథీ పత్రిక 7లో చాలా తేటగా చెప్పారు. ప్రతి వారికి ప్రభు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో ఉండాలి, ఏ స్థితి నిర్మించాడో ఆ స్థితిలో ఉండాలి, ఏ వరం ఇచ్చాడో ఆ వరము ఉపయోగించాలి, ఏ పరిచర్య ఇచ్చాడో ఆ పరిచర్య సంఘమంతటి క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించాలని ప్రభు చెప్పారు. ఇశ్రాయేలు మకాము, ఇశ్రాయేలు పాలెము, ఇశ్రాయేలు వారు దిగితే ఎక్కడైనా అరణ్యంలో ఎక్కడ దిగినా ఇదే క్రమం ప్రకారం. ఒకసారి తూర్పు వారు పడమటికి వెళ్ళడం, పడమటి వారు తూర్పు రావడం, ఉత్తరం వారు దక్షిణానికి రావడం, దక్షిణం వారు ఉత్తరానికి రావడం, ఇటువంటి కన్ఫ్యూషన్ ఇశ్రాయేలు ప్రజల్లో ఎన్నడూ లేదు, రాకూడదు. ఒకసారి ప్రభువు వారికి ఆ క్రమాన్ని నియమించాడు, దాన్ని మోసే వారికి తెలియచేశాడు. ఆ తర్వాత దాదాపు 38 సంవత్సరాలు, అంటే రౌండ్ ఫిగర్ 40 సంవత్సరాలు చెప్పాడు. బయలుదేరి వచ్చిన తర్వాత సేనాయిలోనే సంవత్సరం ఆగిపోయాడు. యాత్ర చేసింది మొత్తం 40 సంవత్సరాలు కాదు, బైబిల్ వారికి తెలిసిన విషయం. కనుక వారు సాగినంత కాదు ఎక్కడ దిగిన అరణ్యంలో ఇదే క్రమం ప్రకారం ఏమి మార్పు లేదు. మధ్యలో గుడారం ఉండేది, ప్రత్యక్ష గుడారం, అది దేవుని గుడారం. దేవుని గుడారం చుట్టూ లేవీల గుడారాలు ఉంది. లేవీలు అంటే గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు అని 3 గోత్రాలు. ఆ దేవుని గుడారం చుట్టూ ఈ లేవీల గుడారాలు ఉంటే తూర్పు వైపు వారి నాయకులిద్దరు ఉండేవారు, అనగా మోషే అహరోను, వారి గుడారాలు ఉంది. వారి చుట్టుపక్కల అంటే ఇంకా కొంచెం దూరంగా మందిరం మధ్యలో ఉండగా, మందిరం వారికి కేంద్రముగా ఉండగా దాని చుట్టూ వారు దిగి వచ్చేవారు. ఈ రీతిగా ప్రభువును వారు కేంద్రంగా కలిగి జీవించడం అనేది చాలా గంభీరమైన సత్యం. ఒకసారి సంఖ్యాకాండం 9వ అధ్యాయానికి నుండి 23వ వచనం చదవండి కదా. 9:20 యెహోవా మాట చొప్పున, చాలా చక్కని మాట. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకున్నారు అన్నాడు. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసింది అన్నాడు. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి 3 ముఖ్యమైన విషయాలు చెప్పాడు ఆయన. 3 ముఖ్యమైన విషయాలు వారు పాటించారు. ఎట్లా? గుడారములు వేసుకునుట అది ప్రభు మాట ప్రకారమే, ప్రయాణములు చేయుట ప్రభు మాట ప్రకారమే, తర్వాత అనుదిన జీవితంలో వారి ప్రవర్తన, వారి నడవడి కూడా ఎట్లా? యెహోవా ఆజ్ఞను అనుసరించారు. ఇది చాలా సెలవు ఈ 3 రోజులకు మనకి. ప్రభు మాటను అనుసరించి మనం నడిస్తే, ప్రభు మాటను అనుసరించి మనం ప్రయాణాలు చేస్తే, ప్రభు మాటను అనుసరించి మన కుటుంబాలు కట్టుకుంటే, మన కుటుంబాలు కాపాడుకుంటే అంతకన్నా ఏం కావాలి? వాట్ మోర్ డు వి నీడ్? వి నీడ్ నథింగ్ మోర్. ప్రభు మాట అదే మనం పాటించాలి. వివాహంలో మరీ చెప్పిన మాట అది,
ఆయన మీతో చెప్పున్నది చేయండి. కాబట్టి వారు గుడారాలు వేసుకున్నా ఆయన మాట ప్రకారం, తూర్పును వేసుకోమంటే మేము ఎప్పుడు తూర్పు ఎందుకు ఉండాలో, కాసేపు దక్షిణానికి వెళ్తాం, కాసేపు ఉత్తరానికి వెళ్తాం, కాసేపు పొడవనికి వెళ్తాం, మా ఇష్టం అని ఎవరు అనలేదు, అనకూడదు. అంటే శిక్ష ఉన్నది. మన ప్రభు క్రమమైన దేవుడు, క్రమపరిచే దేవుడు. వారు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో ఉన్నాడు కానీ అడవి మనుషుల వల్ల జీవించడానికి వీలు. The Lord expects a certain order in their family life. మన కుటుంబ జీవితాల్లో కూడా ప్రభు ఏం కోరుకున్నాడు? క్రమాన్ని కోరుకుంటున్నాడు. మన కుటుంబాన్ని కట్టుకోవడం, ఇల్లు కట్టుకోవడం కాదు. ఇల్లు కట్టుకునే దాని గురించి ఇంజనీర్ ఉన్నారు కానీ వారు చెప్తారు. మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలో వాక్యం చెప్తున్నారు. అలాగే మనం కట్టుకోవాలి. బిలాము ఆ ఏర్పాట్లంతా చూసినప్పుడు అతనికి ఆశ్చర్యమైంది. ప్రపంచంలో ఏ జనాంగం ఇలా ఉండరు, విచలవిడిగా ఉంటుందో, దేవుని పిల్లలు మీరు ఎంత ప్రత్యేకంగా ఉన్నారు అని ఆ ధ్వజముల ప్రకారంగా తూర్పు వైపు ఉన్న వారికి ఒక పాలెము, ఒక ధ్వజము, దాంట్లో కూర్చో, అలాగే 4 ప్రక్కల ఉండే వారికి అక్కడ ఏ గోత్రం అని చెప్పాడు ఆ గోత్రం వారే వరుసగా గుడారాలు వేసుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు ఆ క్రమము చూసి బిలాము ఆశ్చర్యపోయాడు. అక్కడ భక్తిహీనుడైన ఇశ్రాయేలు ప్రజల గుడారముల క్రమము చూసినప్పుడు ఆయన ఆశ్చర్యంతో ఈ మాట ఏమన్నాడు? సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో మనము ఒక వచనం చదివి మళ్ళా 2వ అధ్యాయానికి వద్దాం. 5వ వచనం మాత్రం చదివి, యాకోబు నీ గుడారములు అంటే నీ గోత్రాలు, నీ గుడారములు ఇశ్రాయేలు, నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనది. ఏం తేరాదయ్యా, ఏం మగ్గాలయ్యా, ఎందుకు ఇట్లా వేస్తున్నారయ్యా, ఇందులో ఏముందయ్యా అని చెప్పడం లేదయ్యా. ఈ గుడారములు ఎంతో అసలు ఈ క్రమాన్ని, ఈ ఆనందాన్ని, ఈ సౌందర్యాన్ని నేను వర్ణించలేను, నేను వివరించలేను. ప్రపంచంలో ఏ జనానికి లేని క్రమం ప్రభు వారికి నియమించాడని బిలాము ఆశ్చర్యం. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 9వ అధ్యాయంలో ప్రభు మాట ప్రకారమే గుడారాలు వేస్తున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు, ప్రభు మాట ప్రకారమే వారు నడుస్తున్నారు అన్నారు. 2వ అధ్యాయంలో 17వ వచనం ఒకసారి చదవండి. 2:17. లేవీయుల పాదములో లేవీయుల పాలెముతో పాలెముల నడుమను సాగి నడవగలను అని. వారు ఎట్లు దిగుతురు? అట్లే తమ ధ్వజములను బట్టి ప్రతి వాడును తన వరుసలో సాగిన. సంఘంలో 200 మంది ఉన్నా, అంతకన్నా ఎక్కువ ఉన్నా, 20 మంది ఉన్నా, అంతకన్నా తక్కువ ఉన్నా, మన సంఖ్యను బట్టి కాదు. కానీ ఆ మాట మనం పట్టుకోవాలి ఏంటంటే ప్రతి వాడు తన వరుసలో సాగేది. అమ్మ వరుసలో కూర్చోండి, అయ్యా వరుసలో కూర్చోండి అంటే మేమెందుకు కూర్చోవాలి అనుకుంటారు, మనం అనుకుంటాడ. కానీ వాక్యంలో ఏం చెప్పంటే సమస్తము క్రమముగా మర్యాదగా జరగని. There will be no disaster in the camp of Israel. ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య వారి పాలెములు, వారి గుడారములు, వారి మకాలు అంతా వరుస ప్రకారం. యోధ అంటే యోధ, ఇశ్శాఖారు అంటే ఇశ్శాఖారు, జబులు అంటే జబులు, రూబేన్ అంటే రూబేను, సిమియోను అంటే సిమియోను, గాద్ అంటే గాద్, దాను అంటే దాను, ఆషేర్ అంటే ఆషేర్, నఫ్తాలి అంటే నఫ్తాలి. నఫ్తాలి అంటే ఆ వరుసలో ఇక మిగతా 11 గోత్రాలు ఎవరు? నఫ్తాలి గోత్రీయులు మాత్రమే ఉంటారు. అలాగే ఎఫ్రాయిము వలసే బెన్యామీను అని చెప్పారు. దీనిలో మనం నేర్చుకునే మాత్రం ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ ద క్యాంప్ ఆఫ్ ఇస్రాయల్. ఇస్రాయేలు పాలెం, ఇస్రాయేలు గుడారాలు, ఇస్రాయేలు కుటుంబాలు, వారి క్రమము చూస్తే అదే ఒక సాక్ష్యంగా ఉన్నది.
tent is meant for testament. గుడారాలు ఎందుకున్నాయి? సాక్ష్యం. మనం నోటితో ఏమి మాట్లాడకపోయినా మన కుటుంబ జీవితాలే అనేక మందికి సాక్షార్థంగా ఉన్నాయి. అందుకే ప్రభు మనం పెట్టారు. విన్నారా? సంఖ్యాకాండం 24లో మనం చదువుకుని వచ్చినారన్నీ మనం ధ్యానం చేయకపోవచ్చు కానీ అర్థం చేసుకుంటాం. ద బ్యూటీ ఆఫ్ ఆర్డర్, క్రమం, దానిలో ఉన్న రమ్యత. ద బ్యూటీ ఆఫ్ యూనిటీ, ఐక్యత, దానిలో ఉన్న రమ్యత. ద బ్యూటీ ఆఫ్ శాంక్టిటీ, పవిత్రత, స్వచ్ఛత, దానిలో ఉన్న రమ్యత. సంఘాల్లో ఈనాడు వాటిని మనం కాపాడబద్దులమై ఉన్నాం. శకునాలు చూడడానికి మళ్ళా వెళ్ళలేదు, కానీ తెలియని రీతిగా దేవుని ఆత్మ అతని వీటికి దిగిరాగా అతడు ఈ మాట చెప్తున్నాడు. ఆయన సాక్ష్యం ఏమంటే 24వ అధ్యాయం 3వ వచనం చదవండి. అది జస్ట్ ఇంట్రడక్షన్, అంటే పరిచయం. ఎవరైనా దేవుడు కుమారుడైనా పిల్లలు, అది మామూలు చరిత్ర ప్రకారం ఆయన తండ్రి ఎవరో చెప్పాడు, ఈయన ఎవరో చెప్పాడు, పేరు చెప్పాడు. తర్వాత ఏమంటాడు చూడండి, కన్నును తెరచిన వానికి వచ్చిన దేవుడు. అంటే అంతకు ముందు 22వ అధ్యాయంలో అతను చేసిన పని అంతా ఎలా చేశాడు? కళ్ళు మూసుకుపోయి చేశాడు. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? కన్ను తెరవబడి మనం ఈ సభలకు ఈ కాన్ఫరెన్స్ కి రావడం ద్వారా మన మనోనేత్రాలు తెరవబడి, నేను పులివెందులు వెళ్ళాను, నా సభలకు వెళ్ళాను, కాన్ఫరెన్స్ కి వెళ్ళాను, పాట ద్వారా, వాక్యం ద్వారా ప్రభు నా కన్నులు తెరచాడు, నాకు దృష్టి సరిగ్గా చేశాడు. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళామని కాదు, దేవుని ఆత్మ మనతో మాట్లాడారు, నేను చేస్తాను. కన్నులు తెరచిన వారికి వచ్చిన దేవుడు చెప్పారు. ఇంకా దాని మధ్యలో ఇంకోవాడు కన్ను దర్శన వాడు అనేది ఒక పంక్తి. విన్నవాడు అన్నాడు అంటే విలాము కన్ను తెరవబడ్డాయి, విలాము చెవులు కూడా తెరవ. మరి ఇక్కడ కూడా వచ్చి రావడం ద్వారా ఎంతమంది చెవులు తెరవబడుతున్నాయి? దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతున్నామా? సోద చెప్పేవాడు అని అతనికి పేరు వచ్చింది, సోదగాడు అని. ఎదులో మాట చెప్తున్నాడు. అంటే నా వాక్యం ప్రకటించమని అతన్ని ఏర్పాటు చేస్తే అతను తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఇంకేమయ్యాడు? సోదగాడు. సోదగాడు అనే పేరుతో అతను చనిపోయాడు. విలామును వారు ఖడ్గముతో చంపారు అని పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి. అంటే అతని ముగింపు సరిగా లేదు. నీతిమంతుల మరణం నాకు లభించుగాక, ప్రాప్తించుగాక అని కోరుకున్నాడు. కానీ నీతిమంతుల జీవితం లేకపోతే నీతిమంతుల మరణం ఎందుకు వస్తుంది చెప్పండి? వారికి జరిగినట్టు నాకు భూస్థాపన బాగా జరగాలి అంటే, ఇఫ్ యూ డోంట్ డిజర్వ్ ఎ డీసెంట్ బరియల్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. నువ్వు మర్యాదగా జీవించకపోతే మర్యాదగా భూస్థాపన చేయబడదు. ప్రభు సంగతులు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏ గాడ్లీ లైఫ్, ఏ గాడ్లీ ఫ్యూనరల్. దైవభక్తి గల జీవితం ఉంటే దైవభక్తి గల ముగింపు ఉంటుంది. దైవభక్తి గల ఘనమైన భూస్థాపన ప్రభు మనకి ఏర్పాటు చేస్తాడు. అతను కోరుకున్నాడు కానీ అతనికి లభించలేదు. ఇక్కడ ఏమంటాడంటే, ప్రభు నా కన్నులు తెరిచాడు కనుక చెప్పగలుగుతున్నాను, నా ఆయన వాక్యం వినే రీతిగా నా చెవులు తెరిచాడు, వాక్కులు విన్నవాని వాగ్దానం అని. మూడవ వాక్యం ఏమంటాడంటే, అతడు సర్వశక్తిని దర్శనం పొందాడు. ఏదో తోచిన మాటలు చెప్పడం కాదు. ద విజన్ ఆఫ్ ది ఆల్మైటీ, దట్ అన్గాడ్లీ ప్రాఫెట్, he got a vision of the Almighty. సర్వశక్తిని దర్శనం. మనం బైబిల్ చదివేటప్పుడు ఆ సర్వశక్తిని దర్శనం. మనకేదో గదిలో వెలుగు రాదు ఇప్పుడు, దాన్ని బట్టి మనం చూడక్కర్లేదు. కానీ చదువుతుండగా సర్వశక్తిని దర్శనం ప్రవహిస్తుంది. మన నేత్రాలు తెరచి అంతకుముందు మనం గమనించని విషయాలు ఆయన మనకి నేర్పిస్తాడు, చూపిస్తాడు. అందించు, అనుకో అంటాడు.
అజ్ఞానం ఉంటాయి. సర్వశక్తులు అంటే ఇశ్రాయేలు ప్రజలను శాపానికి తగిన వారిని అతడు చూడకుండా ప్రభు దృష్టిలో వారు ఎలా ఉన్నారో ప్రభు చూపించాడు. దాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటాడు చూడండి 5వ వచనంలో, ఆ గుడారములు వారి ఆ నివాసములు వాటి రమ్యత చెప్పాడు. వారు వరుసగా తూర్పున ఎవరో, పడమన ఎవరో, ఉత్తరాన ఎవరో, దక్షిణాన ఎవరో, అందులో కూడా ఆ మధ్యలో ఉండేటువంటి ఆ పాలెం నాయకుడు ఉంటాడు. యూదా పాలెనికి నాయకుడు, రూబేను పాలెనికి నాయకుడు, ఎఫ్రాయిము పాలెనికి నాయకుడు, దాను పాలెమునకు నాయకుడు. మిగతా వాళ్ళిద్దరు కుడి ఎడమలుగా ఉంటారు. వాళ్ళు కూడా కుడి అంటే కుడి, ఎడమ అంటే ఎడమ అట్లే ఉండాల్సిందే కానీ వాళ్ళు కూడా స్థానాలు మారడానికి ఈ స్థానాలు ప్రభువు నియమించారు. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగం అరణ్య యాత్రలో ఎక్కడ దిగినా ఈ క్రమం ప్రకారమే దిగేవారు. మళ్ళీ లేచినప్పుడు సాగినప్పుడు ఆ క్రమం ప్రకారమే సాగేవారు. వారి గుడాల క్రమము, వారి ప్రయాణ క్రమము, వారి అర్పణల క్రమము, క్రమాలన్నీ రాస్తాడు సంఖ్యాకాండం దేవుని ప్రజల యొక్క క్రమమైన జీవితాన్ని ప్రభు క్రమపరిచి వారికి నేర్పించిన జీవితాలను మనకు చూపిస్తుంది. మనం కూడా ప్రభు నమ్మక ముందు క్రమము లేని వారంగా ఉన్నాం కదా. ఎటుపోయినట్టు నడిపించబడ్డాం, కానీ వాటికి పూజలు చేశాం. మన సమయాన్ని, మన సొమ్మును, మన ఆరోగ్యాన్ని, మన బలాన్ని మనం నష్టపరుస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రభు మన స్థానం మనకి బయలుపరిచారు. సంఘంలో ఉన్న స్థానం ఏది, నా విశ్వాస పరిమాణం ఏమిటి, ప్రభు నాకు ఇచ్చిన పరిచయం ఏది, ప్రభు నాకు ఇచ్చిన సేవ ఏది, అది నేను చేయాలి అని ప్రభు మనకు నేర్పిస్తుంది. 5వ వచనములో ఆ గుడారములు వాటి రమ్యత ఎంతో క్రమంగా ఆ గుడారాలు వేసుకోవడం ద్వారా ప్రభు క్రమాన్ని గురించి మనకు నేర్పిస్తుంది. ఇలా గుడారములు అనే దానిలో గుడారములు వేసుకోవాలంటే వాటికి కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఒకసారి యెషయా గ్రంథానికి రండి, 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం మాత్రం చదవండి. నీ గుడారపు స్థలమును నీ గుడారపు స్థలమును విశాలపరచుము, విశాలపరచుము, నీ నివాస స్థలములో నీ నివాస స్థలమును తెరలు ఆ నిరాడంబరంగా సాగనివ్వు. ఆ గుడారపు చెరలు విషయాలు మాట్లాడుతున్నాడు. గుడారపు చెరలు, గుడారపు స్థలము, తర్వాత నీ దినాలను పొడుగుగా చేయము, దాన్ని పొడుగ్గా చేయము, నీ మేకులను దిగగొట్టుము. ఆ గుడారపు మేకులు చెప్పారు. కుడి వైపునకు ఆ ఎడమ వైపునకు ఉమ్, నువ్వు వ్యాపించదవు. ఈ వ్యాపించదు. నీ సంతానము అన్యజనుల దేశమును ఆ స్వాధీనపరుచుకొనును. ఆ గుడారపు మేకులు అని చెప్పాడే. మేకులు అన్నప్పుడు త్రాళ్ళు కూడా ఉంటాయి కదా. గుడారపు త్రాళ్ళు ఉన్నాయి, గుడారపు మేకులు ఉన్నాయి. ఆ గేమ్ షేప్ లో ఉండేటువంటి గుడారం వేసినప్పుడు ఆ త్రాళ్లతో దూరముగా నేలలోనికి బలంగా తెగొట్టిన ఇనుప మేకులు ఉంటాయి. ఆ మేకులకు ఈ గుడారాన్ని ఆ త్రాళ్లతో కట్టి దాన్ని గట్టిగా ఉండేటట్టుగా చూస్తారు. గాలి వచ్చినా పడిపోకుండా గుడారం నిలబడి, గుడారపు త్రాళ్ళు, గుడారపు మేకులు, గుడారపు తెరలు, గుడారపు నివాస స్థలం, దాని స్థలాన్ని చెప్పి క్రీస్తే మన పునాదిగా ఉండగా, ఆయన మన నివాస స్థలంగా ఉండగా, మనం కుటుంబంగా ఉండి, నేను నా భార్య, నా పిల్లలు, నీవు నీ భార్య, నీ పిల్లలు, నీవు నీ భర్త, నీ పిల్లలు, మనం అందరం సాక్షాత్తంగా ప్రభు మహిమ కొరకు ఉండాలని ప్రభు ఏర్పాటు చేస్తున్నారు. గుడారపు మేకులు చాలా ప్రాముఖ్యం. ఏమిటా మేకులు? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం 12వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుదాం. జ్ఞానులు చెప్పు మాటలు, ఈ బైబిల్ అంతా ఆత్మచేత ప్రేరేపించడం రాస్తున్న జ్ఞానులు ఉన్నారు కదా. వారి జ్ఞానం కాదు, దేవుని ఆత్మ ధ్యానంతో వారు రాశారు. ఆ జ్ఞానులు చెప్పే మాటలు మోసే ద్వారా కొన్ని, యెహోషువ ద్వారా కొన్ని, సమూయేలు ద్వారా కొన్ని, దావీదు ద్వారా కొన్ని, అనేక మంది ద్వారా, మలాకి వరకు పాత నిబంధన, మత్తయి నుండి యోహాను వరకు
కొత్త నిబంధన ఆయన రాయించి ఈ మాటలన్నీ ఎలా ఉన్నాయి? ఆ మునుగోరల వలె ఉన్నవి చక్కగా కూర్చబడి ఎగరగొట్టబడిన మేకుల వలె ఉన్నవి. అవునా? ఆ నేలలోనికి కృత్తని తీసుకొని ఆ ఇత్తడి మేకులను బలంగా ఆ కొట్టినప్పుడు అవి నేలలోనికి దిగి ఈ టెంట్ ఉన్నది ఆ గుడారం, దానికి దీన్ని ఆ తాడు సహాయంతో కట్టినప్పుడు అది పడిపోకుండా చక్కగా ఉంటుంది. మన కుటుంబ జీవితాల్లో కూడా గుడారపు మేకులు ముఖ్యమైన మేకులేవి ఆయన వాక్యమే, దేవుని వాక్యం. మనుషుల అభిప్రాయాలు కాదు, దేవుని వాక్యం. రెండవది తాళ్ళు ఉన్నది కదా, ఈ గుడారపు మేకుకు కట్టి లాగుతున్నాను, అది గుడారంతో సంబంధం కలిగింది, ఎక్కడ విడిపోకుండా తిరిగిపోకుండా. ఈ తాళ్ళు ప్రేమ అనే బంధం, విశ్వాసం అనే బంధం, నిరీక్షణ అనే బంధం, వీటితో మన కుటుంబాలు కట్టబడి విశ్వాసము లోపము లేకుండా, ప్రేమ లోపము లేకుండా, నిరీక్షణ లోపము లేకుండా అన్ని మనం సందేహించే వారంగా ఉండకూడదు, నిరీక్షించే వారంగా, మరి ఎక్కువగా నిరీక్షించే వారంగా మనం ఎదగాలి. గుడారపు తెరలు గుడారమంతా వేసిన తర్వాత ఆ కర్టన్స్ వేసినప్పుడు ఆ గుడారానికి చాలా అందం వస్తుంది కదా. కాబట్టి మన కుటుంబాల్లో కూడా ఆ క్రమము అనే దైవ భక్తి మన గ్రామాల్లో, మన కుటుంబాల్లో ఉంటే అదే గొప్ప అలంకరణ. మన ఇంటికి ఎంత డెకరేషన్ చేసాం, డెకరేషన్ ఎంత ఖర్చు పెట్టాం, అది ముఖ్యం కాదు. దైవ భక్తి, ప్రార్థనా జీవితం ఎంతవరకు మన గుడారంలో ఉన్నది, వాక్య పఠనం ఎంతవరకు మన గుడారంలో ఉన్నది, ప్రేమ గల జీవితం ఎంతవరకు మన గుడారంలో, స్తుతుల అనుభవం, స్తుతించే అనుభవం. అబ్రహాము గుడారానికి వెళ్ళి చూస్తే అబ్రహాము సారా ఎక్కడున్నారో అక్కడ ప్రార్థన ఉన్నది, అక్కడ పాటలు ఉన్నాయి, అక్కడ స్తుతులు ఉన్నాయి, అక్కడ ప్రేమ ఉన్నది, అక్కడ పరిచయం ఉన్నది, అక్కడ జయించింది. ఎన్నో చెప్పచ్చు వారి జీవితాలు. ఆదికాండం 12 నుండి చూస్తే అంతకుముందు చివరిలో ప్రభు పిలిచాడు, ఇశ్రాయేలు మీ గుడారంలో ఎంత రమ్యమైన, తులంలో ఉన్న విశ్వాసులు మీ కుటుంబాలు ఎంత రమ్యంగా ఉన్నాయి ప్రభు చెప్పగలరు. కడపలో ఉన్న విశ్వాసులు కూడా ఆర్టిబిడ్లో కానీ, ముదుటూరులో కానీ, ముద్దలూరులో కానీ, ఎక్కడైనా నువ్వు పేరు చెప్పలేదు అనుకోదు, మనం ఎక్కడున్నా మనం సాక్షాత్గా మనం ఈ లోకంలో జీవించేది కొద్ది కాలమే కదా, వెంటనే టెంపరీ, తాత్కాలికము. మన అసలైన నివాసం ప్రభుతో కూడా అంతవరకు ఈ లోకంలో నన్ను ఎలా ఉన్నారు క్రమంగా ప్రభుకు మహిమ తెచ్చేవారు, స్తుతించేవారు, ప్రార్థించేవారు, బలులర్పించేవారు, చేర్చుకొని పరిచర్య చేసేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు. ప్రభుకు సాక్షాత్తంగా మన కుటుంబ జీవితాలు మనం కట్టుకోవాలి, కాపాడు. ముగించుకున్నాం రండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో 5వ వచనం చదివారు కదా. తర్వాత చూడండి, వాగుల వలె గుడారం వ్యాపించడం మామూలుగా కదా. వాగులకు గుడారానికి సంబంధం లేదు, కానీ గుడారంలో కొలికి పైకి చెప్పాడు. ఏమంటాడంటే అది వ్యాపించుంది అంటే మన సాక్ష్యం వ్యాపించాలి కదా. మన ఇంటి ద్వారా ఇరుగు పొరుగు వారికి, నమ్మని వారికి ఈ వెలుగు ప్రసరించాలి, ఈ పరిమాణం వ్యాపించాలి. వ్యాపించుకున్నది మనలో అభివృద్ధి అనేది కనుక. ఇంకేమంటాడు, నదీ తీరమందరి తోటల వలె, యెహోవా నాటిన అగరు చెట్ల వలె, ఏమైతే ఉన్నా దేవతాలు వృక్షముల వలె ఆమె ఉన్నవి అని. 6వ వచనం వరకు ఫలించే వారంగా, వ్యాపించే వారంగా, అభివృద్ధి పొందే వారంగా, విస్తరించే వారంగా మన కుటుంబాలు ఉండాలి అని ఆయన చెప్తున్నారు. ఇర్మియా గ్రంథంలో ఒక్క మాట మనం చదువుకొని మళ్ళా ఇక్కడికి వద్దాం, ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచ్చిన చదువుయా. 17వ అధ్యాయం
యెహోవాను నమ్మకునివాడు ధన్యుడు. వాడు జలము ఎత్తిన పెట్టిన తోలేడును ఆ, అది కావలను ఉమ్, దాని వేలుకలను ఉమ్. పెట్ట కళ్ళతో అది భయపడదు. ఆ వెట్టగలిగినా దానికేం భయం లేదన్న. ఎందుకు? జలము లెక్క నాటబడిన చెట్టు. ఆ, దాని ఆకు పచ్చగా ఉండదు. వర్షం లేని సంవత్సరమున దానికి చింత లేదు, కాపు మానదు. ఏ సంవత్సరం కానీ నా జీవితంలో కాపు లేని సంవత్సరం లేదని ఎంతమంది చెప్తారు? ఎంతవరకు మనం ఫలిస్తున్నాం, అభివృద్ధి పొందుతున్నాం? మీరు ముగిస్తుండగా ధ్యానం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఫైనల్లీ 7-8 వచనాల్లో ఏమంటాడంటే, ఆ యెహోవా దీవెనలు మన జీవితంలో ఇతరులకు ప్రవహిస్తాయి. బ్లెస్సింగ్ షుడ్ ఓవర్ఫ్లో. సహోదరి, నీ కుటుంబం ద్వారా, సహోదరుడా, నీ కుటుంబం ద్వారా ప్రభు యొక్క దీవెన ఇతరులకు బొక్కె నుండి కారుమంటే నిండి ఇతరులకు ఆ నీళ్లు కారుతున్నాయి, అందుతుంది. తర్వాత వారి వేగము, వారి జయ జీవితం చెప్పారు. 8వ వచనంలో వారి వేగము చెప్పారు. విశ్వాసులు సోమరులుగా ఉండకు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని చెప్పారు కదా. కాబట్టి చురుకుదనం ప్రభు వారు ఆత్మలో తీవ్రత కలిగి మనం ఉండాలి. ఓడిపోయే వాళ్ళగా కాక సింహం వంటి జీవితం. అంటే అర్థం ఏంటంటే మేము ఫుల్, మేము సింహాలం అని చెప్పుకోవడం కాదు. జయ జీవితం మనం కలిగి ఉండాలి కదా. పండుకుంటే లేపేవాడు లేడు, లేస్తే అది దాన్ని ఎలా తీసుకునే వరకు పండుకోదు అని చెప్పినారు. ఓవర్ కమింగ్ లైఫ్, జయ జీవితాన్ని కలిగి ప్రభు మహిమ కొరకై కుటుంబాలుగా మనం సాగిపోదాం. ప్రార్థన చేస్తాం. కృపగల మా ప్రియ ప్రభువా, మహిమ గల దేవా, కుటుంబాల క్షేమం కొరకు ఇటువంటి కూడికలు సదస్సు ఏర్పాటు చేయాలని వీళ్ళకి ఇచ్చిన ఆలోచన భారాన్ని బట్టి, ఆ దినానికి మీరు నడిపించి ఇచ్చిన మంచి ప్రారంభాన్ని బట్టి మీకు స్తోత్రములు. దూరం నుండి విదాసన తెచ్చారు. ఆ వాక్య పరిచర్యలో తోడ్పడండి. అనువాదంలో తగిన మాటలు సహోదరులకు అందించి మిమ్మల్ని మీరు గణపరచుకోండి. అలాగే 3 దినాలు మీ కార్యం మా ఒక్కొక్కరిలో జరిగించుకోండి. మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.